సో హాయ్ స్టూడెంట్స్, డైలీ ప్రాక్టీస్ క్విజ్లో ఈరోజు ఒక 5 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. దాంట్లో ఫస్ట్ 2 ఎంసీక్యూస్ క్లౌడ్ సీడింగ్ అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆర్టిఫిషియల్ రెయిన్స్ని క్రియేట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక అద్భుతమైన టెక్నికే క్లౌడ్ సీడింగ్ అంటాం. దీని తెలుగులో మేఘ మదనం అంటాము. దీంట్లో ప్రధానంగా ఉపయోగించేటువంటి కెమికల్ వచ్చేసి సిల్వర్ అయోడైడ్ అనే కెమికల్ ఉపయోగించి ఈ మేఘాన్ని మదనం చేయడం జరుగుతుంది. మనకి ఏ ప్రాంతంలో అయితే పర్టికులర్గా రెయిన్ కావాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ప్రెసిపిటేషన్ కోసం ప్రత్యేకంగా ఉపయోగించే టెక్నికే క్లౌడ్ సీడింగ్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ మరియు సెకండ్ క్వశ్చన్ క్లౌడ్ సీడింగ్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఇంకా మూడో క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రధానంగా క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనము సో గ్రీన్ బాండ్స్ గురించి మాట్లాడుతున్నాము. ఆ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి, వాటి గురించి డిస్కస్ చేద్దామండి. అలాగే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ గురించి కూడా న్యూస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ వస్తుంది, అవేంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద మెయిన్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్ అసోసియేట్ విత్ క్లౌడ్ సీడింగ్? అంటే ఈ మేఘమదనం చేయడం ద్వారా జరిగేటువంటి మెయిన్ కన్సర్న్స్ ఏంటి? ఒకసారి క్లౌడ్ సీడింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఇంకొక ఇమేజెస్ చూపించదలుచుకున్నాను, ఒకసారి చూద్దామండి. నా క్లౌడ్ సీడింగ్ అంటే మేఘమదనం అంటాము. ఈ మేఘమదనంలో ప్రధానంగా 3 స్టేజెస్ మనకు కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజెక్ట్స్ ఏ సిల్వర్ ఐడైడ్ ఆర్ అదర్ సబ్స్టెన్సెస్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఎక్కడైతే ఈ సిల్వర్ ఐడైడ్ని వాళ్ళు తుంపలుగా చల్లుతారో తద్వారా ప్రెసిపిటేషన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆర్ మెటల్ యూజ్ ఫర్ దిస్ క్లౌడ్ సీడింగ్ ఈజ్ సిల్వర్ ఐడైడ్. The chemicals mimic the particles that serve the surface for the condensation that creates the water droplets. మీకు ఈ విధంగా సిల్వర్ ఐడైడ్ డ్రాప్స్ అయితే ఈ కెమికల్ ఎక్కడైతే అక్కడ ప్రెసిపిటేషన్కి రావడానికి అవకాశం ఉందో అక్కడ కండెన్స్ అవడం జరుగుతుంది. తద్వారా వాటర్ డ్రాప్స్ అంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వన్స్ ద కండెన్సేషన్ క్రియేట్స్ వాటర్ డ్రాప్లెట్స్ దట్ ఆర్ లార్జ్ ఎనఫ్ దట్ ద రెయిన్ విల్ ఫాల్. సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ క్లౌడ్ సీడింగ్ అండి. సో దీని తెలుగులో మనం మేఘమదనం పిలుస్తుంటాం. కమింగ్ టు ద ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చూద్దామండి ఇప్పుడు. Now coming to the question అండి, క్లౌడ్ సీడింగ్ సంబంధించి వాట్ ఈస్ ద మెయిన్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్ అసోసియేటెడ్ విత్ క్లౌడ్ సీడింగ్? ఆప్షన్ ఏ యాక్సలరేటెడ్ గ్లోబల్ వార్మింగ్, డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, చేంజెస్ ఇన్ ద లోకల్ వెదర్ కండిషన్ ప్యాటర్న్స్, చాలా ఇంపార్టెంట్, అండ్ ద కంటామినేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. ద ఆన్సర్ ఇస్ సి అండి, చేంజెస్ ఇన్ ద లోకల్ వెదర్ కండిషన్స్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దామండి. ఆప్షన్ సి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి. సో ఏబిడి ఆప్షన్స్ వచ్చేసి ఇన్కరెక్ట్ అండ్ సి వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. ద మెయిన్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్లౌడ్ సీడింగ్ ఈజ్ ద పొటెన్షియల్ ఫర్ చేంజెస్ ఇన్ ద లోకల్ వెదర్ ప్యాటర్న్స్. అంటే ఆ లోకల్లో ఈ క్లౌడ్ సీడింగ్ని తీసుకురావడం వలన వర్షాలు పడుతుంటే లోకల్ వెదర్ కండిషన్స్ అయితే మారిపోయే అవకాశం ఉంటుందని చెప్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అండి, చేంజెస్ ఇన్ ద లోకల్ వెదర్ కండిషన్స్. నా సెకండ్ క్వశ్చన్కి వస్తున్నాను. విచ్ meteorological conditions are often targeted for cloud seeding activities అంటున్నాడు. ఈ మెటీరియలాజికల్ యాక్టివిటీస్లో ప్రధానంగా ఆప్షన్ ఏ క్లియర్ స్కైస్ అండ్ హై టెంపరేచర్స్, నాట్ ది ఆన్సర్. లో హ్యూమిడిటీ అండ్ స్ట్రాంగ్ విండ్స్, నో. క్యూములస్ క్లౌడ్స్ అండ్ లో టెంపరేచర్స్, నో. ద ఆన్సర్ ఈస్ స్ట్రాటో క్యూములస్ క్లౌడ్స్ అండ్ మోడరేట్ హ్యూమిడిటీ. ఈ కండిషన్ ఉన్నట్లయితేనే మనకి క్లౌడ్ సీడింగ్ చేయడానికి అవకాశంగా ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ డి అండి. You can go with the answer D. The cloud seeding activities often targeted stratocumulus clouds and moderate humidity quantity. These type of clouds are typically more responsive to seeding, and the presence of moderate humidity provides sufficient water vapor for potential precipitation and enhancement. కాబట్టి ఫోర్త్ కండిషన్లో మనకి వర్షాలు క్లౌడ్ సీడింగ్ ద్వారా పడడానికి అవకాశం ఉన్నటువంటి కండిషన్స్ వస్తే ఒకటి వచ్చేసి మనకి స్ట్రాటోక్యూములస్ క్లౌడ్స్ ఉండాలి. రెండవ కండిషను మోడరేట్ హ్యూమిడిటీ కండిషన్స్. ఇవి ప్రధానంగా మనకు ఉండాల్సిన కండిషన్స్ అనమాట. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, చాలా ఇంపార్టెంట్. నా కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, ఇది రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. హౌ డస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వర్క్? ఇది రీసెంట్ న్యూస్లో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. జీపీఎస్ ఎప్పటి నుంచో మనకు తెలుసు, బట్ ఎందుకు మనం ఇప్పుడు చదువుకోవాలి, కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక ప్రిజనర్ని, హిజ్ నేమ్ ఈజ్ గులాం మహమ్మద్ భట్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది. హీ వాజ్ అరెస్టెడ్ అండర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటాము. ఈ యాక్ట్ ప్రకారంగా అరెస్ట్ చేయబడిన వ్యక్తికి బెయిల్ వచ్చిందనమాట. అలా బెయిల్ వచ్చిన వ్యక్తికి ఒక జీపీఎస్ ట్రాకర్ అయితే అటాచ్ చేయడం జరిగింది. సో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే జీపీఎస్ ట్రాక్ ద్వారా
ప్రభుత్వం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జీపీఎస్ ట్రాక్ సంబంధించినటువంటి కింద 4 స్టేట్మెంట్స్లో సరైన దాన్ని గుర్తించండి అంటే ఆప్షన్ ఏ జీపీఎస్ డిటర్మైన్ లొకేషన్ బేస్డ్ సిగ్నల్స్ ఫ్రమ్ గ్రౌండ్ బేస్డ్ రేడియో టవర్స్ అంటున్నాడు. రాంగ్ ఆన్సర్. జీపీఎస్ క్యాల్కులేట్స్ లొకేషన్ బై మెజరింగ్ టైమ్ టు టైమ్. ఇట్ టేక్స్ ఫర్ ద సిగ్నల్స్ ఫ్రమ్ ది బౌండ్స్ ఆఫ్ ది మూన్. రాంగ్ ఆన్సర్. And the C answer is the right answer. GPS relies on signals transmitted by network of satellites to triangulate the precise locations of the receiver on the earth and the answer. So option C is the right answer, which related to global positioning system. Now fourth question చూద్దామండి. Which of the following statements correctly describe sovereign green bond? చాలా ఇంపార్టెంట్ అండి. మన సావరిన్ గోల్డ్ బాండ్ గురించి విని ఉంటాము. ఇప్పుడు సావరిన్ గ్రీన్ బాండ్. ఈ సావరిన్ గ్రీన్ బాండ్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ బాండ్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ టు ఫైనాన్స్ ది ప్రాజెక్ట్స్ విత్ ద పాజిటివ్ ఎన్వైరన్మెంటల్ అండ్ క్లైమేట్ బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో వాటికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనమాట. సో కాబట్టి వాట్ ఈస్ మెన్ బై సావరిన్ గ్రీన్ బాండ్ అంటే ఏ టైప్ ఆఫ్ బాండ్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ టు ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ విత్ పాజిటివ్ ఎన్వైరన్మెంటల్ అండ్ క్లైమేట్ బెనిఫిట్స్. గుర్తుపట్టండి మై డియర్ స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా రీసెంట్గా మనకి న్యూస్లో కనిపిస్తుంది. సో వాట్ ఈస్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్? ఇది మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఎప్పటి నుంచో మనకు తెలుసు, జాగ్రఫీలో బాగా చదువుతుంటాం. ప్లేట్ టెక్టోనిక్ థియరీ చదివేటప్పుడు కొన్ని కాంటినెంట్స్ అనేవి దూరంగా జరిగిపోతూ ఉంటాయని, దగ్గరగా వస్తుంటాయని మీరు జాగ్రఫీలో చదివే ఉంటారు. సో వీటిని మనము కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో చదువుతుంటారు. అయితే ఇప్పుడు న్యూస్లో ఎందుకు వచ్చింది అంటే ఇటీవల మీరు చూసినట్లయితే Iceland is currently experiencing a significant increase of seismic activity. ఐస్లాండ్ అనే దేశంలో దాదాపుగా 1400 ఎర్త్క్వేక్స్ రావడానికి అవకాశం ఉంది. గత 24 గంటల్లో ఈ చిన్న ట్రీమర్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ ఐస్లాండ్ ఏ ప్రాంతంలో లొకేట్ అయింది? వాట్ ఈస్ ఏ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అంటున్నాడు. సో ద ఆన్సర్ ఈస్ an underwater mountain range running down from the center of Atlantic Ocean is the answer. వీటికి సంబంధించి 4 స్టేట్మెంట్ ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఒకసారి 4 స్టేట్మెంట్స్ని మీరు కంపేర్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సో ద ఆన్సర్ ఈస్ బి. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద సిస్మిక్ యాక్టివిటీ? ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాట్ ఈస్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అంటే ద మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఇస్ ఎ మిడ్ ఓషన్ రిడ్జ్. ఇట్స్ ఎ డైవర్జెంట్ బౌండరీ ప్లేట్ బేసికలీ located along the floor of Atlantic Ocean and a part of longest mountain range in the world. In the North Atlantic, the ridge separates the North American and from the southern Eurasian plate and the African plate, north and south of Azores triple junction. So the answer me chuste, what is the mid Atlantic ridge? An underwater mountain range running down the center of Atlantic Ocean is the answer andi. So please try to remember the answers. Thank you very much. So have a nice day. These are the 5 important multiple choice questions on daily practices. Thank you very much.